మాయ దెబ్బకే మనసు మాయ చనికాయ రాజికాయ రాజి రహే చాచికాయ రాగి ముఖ రాగ మాయ దెబ్బకే మనసు మాయ చనికాయ రాజికాయ రాజి రహే చాచికాయ. హాయ్ హలో నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. మన భామలు సత్యభామలు 100 దాటి 200 దాటి 300. థ్యాంక్ యూ సో మచ్. మరి 300 ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నిజంగా మీ అందరి కోఆపరేషన్ అలాగే మీ అందరి అభిమానం ప్రేమతో. సో మరి ఈ 300 కాస్త పక్కన ఇంకో 0 చేరి అంతవరకు వెళ్ళాలన్నమాట. పెద్ద కోరికే. చలో మరి కలెక్ట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు 300 ఎపిసోడ్ పవర్డ్ బై సిబిఎస్ చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్. ఆల్ రైట్, అసలే 300 ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముందు మరింత ఎంటర్టైన్మెంట్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం. మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి. అండ్ ఈ రోజు మా ఇంటి దేవత అలేఖ్య కూడా మనకి గెస్ట్ గా వచ్చారు. అలేఖ్య గారు, సో అంటే 300 ఎపిసోడ్ సందర్భంగా మీకు 300 కోట్లు ఇచ్చామనుకోండి. డబ్బులి నేనే ఇయ్యాల. సో 1 డే లో 300 కోట్లు ఖర్చు పెట్టడం ఎలా? నేనైతే ల్యాండ్ కొనేస్తా. హైదరాబాద్ లో చాలా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా ఆడోళ్ళకి? మరి మా భామలు సత్యభామలు ఏం చేస్తారు 300 కోట్లతో 1 డే లో? చూద్దామా? ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్ హల్మితి హబీబో. అలికే ఏంటి సంగతులు చెప్పాలి మీరే. మీరు కూడా మొన్న 300 ఎపిసోడ్ దాటేశారు కదా? అవును. సో మా ఇంటి దేవత కూడా రీసెంట్ గానే సెలబ్రేట్ చేసుకున్నారు కాబట్టి జెమినీలో అందరూ అన్ని సీరియల్స్ లో అందరూ అన్ని సెలబ్రేషన్స్. సరే, టంగ్ టెస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం. చాలా రోజులైంది కదా. ఓకే. పచ్చని తోటలో పాలకూర తట్ట, పక్కింటి పెరట్లో కొత్తిమీర కట్ట, పాపికొండల్లో పాట పాడుతుంది పాలపిట్ట. పచ్చని తోటలో పాలకూర తట్ట. నీకు పాలకూర కొత్తిమీర వండడం వచ్చా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. కానీ నువ్వు మా మర్చిపోయా. బామలు సజ్జబామలు వచ్చిన తర్వాత అసలు లేడీస్ కి వంట రాదు, ఓన్లీ ఇంట్లో మా బావలు బాబాయిలు వండుతున్నారు అనే విషయం మాకు అర్థమైంది. అందుకే నిన్ను అడుగుతున్నా. నాకు వచ్చు వంట. ఏంటి పాలకూర కొత్తిమీర? అది కూడా వచ్చు. ఎలా వండుతారు చెప్పు? ఫస్ట్ తాలింపు వేసేసి ఏంటి పాలకూర కట్ చేయి వాసులు. నేను పోతాను, నాకు ఇది వద్దు. పొయ్యి అంటించువా? ఆయిల్ వేయవా? బేసిక్స్ అవి కూడా తెలీదా? పాలకూరని ఎలా కట్ చేస్తారు? ఇలా కట్ చేయాలి. ఎలా కట్ చేస్తారంటే ఇలా 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 ఇలా. అచ్చా, మటన్ ఎలా కట్ చేస్తారు? ఇలా ఇలా. ఏం పేరు? సంధ్య. బావగారి పేరేంటి? బాలరాజు. ఏమని పిలుస్తావు? బావా. నిజంగా బావేనా? నిజంగానే బావా. అప్పట్లో మేనరికాలు వద్దనేవారు కానీ ఈ మధ్య మెల్లి మొదలెట్టినట్టున్నారు. అవును, చాలా మంది బావలని ఇంట్లో బాగుంటే చాలా అండి, అసలు బయటకు పోనిట్లే పాపం. సరే సంజయ్ గారు, ఏంటి ఎన్ని సంవత్సరాలు ఇంత ఘోరం జరిగి ఈ కట్టేసి? 12 years అయింది. 12 సంవత్సరాలు. ఎలా ఉన్నాడు ఆయన? బాగుంటాడు. అంటే బయటికి బానే ఉంటాడు, లోపల అలాడిపోతున్నాడు. అలా ఏం లేదు. అది ఆయన అడగాలి, నాకేం తెలుసు. వచ్చినప్పుడు అడగండి. ఎప్పుడైనా మేము మహాదానందం అప్పుడు కూడా నా పేరే చెప్తాడు. అవునా? అక్కడ కూడా రామేశ్వరం వెళ్ళా శనీశ్వరం వదలలేదంటే ఇది. సో సడన్ గా మీకు 300 కోట్లు ఇచ్చాం. ఓకే. సో ప్రాపర్టీస్ కొనకూడదు, బంగారం కొనకూడదు, 1 డే లో ఖర్చు పెట్టాలి. షాపింగ్. అదే షాపింగ్ లో ఏం కొంటారు? డైమండ్ శారీస్. అచ్చుడు సిల్వర్ డైమండ్స్ అంట. నేను బంగారం వద్దన్నానని సిల్వర్ గోల్డ్ వద్దన్నారు కదా. గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ఏం వద్దు. ఓకే. 1 డే లో షాపింగ్ చేయాలి. ఓన్లీ షాపింగ్. మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి చూసుకుంటా. ఏ బిస్కెట్. షాపింగ్ ఏం చేస్తారు? 300 కోట్లు 1 డే లో. శారీస్. చర్యలు ఊహాతీతం వర్మ. దట్స్ ద బ్యూటీ. 300 కోట్లు పెట్టి శారీస్ కొనేద్దంట. అవును, మరి మోడలింగ్ చాలంటే అది చేయాలి కదా. బ్రాండెడ్ వాచ్, బ్రాండెడ్ ఫ్రిడ్జెస్. కాదు ఆయనే. ఓ మా బావా అని ఆయన ఎటు వెళ్లకుండా చేసుకున్నావు కదా. 300 కోట్లు ఇస్తున్నా, కనీసం మా ఆయన కోసం ఇది కొంటానని అన్నావా? అదొకటి ఉంటది కదా. ఏడు సంధ్య గారు చెప్పండి సార్. సంధ్య ముగ్గు అయితే ఎవరు గొబ్బెమ్మ? మా బావ. ఆయన చివరికి గొబ్బెమ్మని చేసిందండి. బాలరాజ్ గారు చూసారా మరి? మా మరదలు వెనకాల పడ్డారు. ఏం జరిగిందో చివరికి చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి.
ముగ్గులో గొబ్బెమ్మ ఉంటేనే కదా లుక్ ఉంటది. అచ్చా, ఎంత ముగ్గు అయినా అందులో అందులో గొప్ప గొబ్బెమ్మ ఉండాలి. ఓకే, ఇప్పుడు చెప్పు. పచ్చని తోటలో పాలకూర తట్ట, పక్కింటి పేటలో కొత్తిమీర కట్ట, పాపికొండల్లో పాట పాడుతుంది పాలపెట్ట. ఇంత పెద్ద డైలాగ్ అంటే కష్టం. అది డైలాగ్ కాదు, టంగ్ ట్విస్టర్ అంటారు దాన్ని. సరే, ఓ పని చేద్దాం ఓకే. సింపుల్ గా. పాలకూర అమ్మాలి నువ్వు ఇప్పుడు నెత్తి మీద తట్టెట్టుకొని. ఓకే, ఇది చాలా సింపుల్. యాక్షన్. పాలకూరమ్మ పాలకూర. నెత్తి మీద తట్టేది. డౌట్ వస్తుందా మాకు పాలకూర నేను పాలకూర అమ్ముతున్నానా అదే లేదా? అమ్ముతున్నాను. రెడీ, ఇదిగో ఇలా తట్ట. పాలకూరమ్మ పాలకూర. ఎంతమ్మా కట్ట? 10కి 2. 10కి 2 ఆ, పక్కన 2. బండి మీద 3 అమ్ముతున్నారు. లేదమ్మా 20నే. ఎక్కడ నుండి తీసుకొచ్చారు పాలకూర? 20యా? 10 రూపీస్. 2 నుంచి 20కి వెళ్ళిందేటండి. మళ్ళీ స్టార్ట్ చేయి. పాలకూరమ్మ పాలకూర పాలకూరమ్మ పాలకూర 10కి 2 కట్టలు. బాగా చెప్పానా? అయిపోయిందా? అయిపోయిందా? ఆల్ రైట్, నెక్స్ట్ మరి ఏం చేస్తారో వచ్చారమ్మా. ఏం పేరండి? విశాలి అండి. విశాల్. మీకు చాలా విశాలమైన హృదయం అని ఆ పేరు పెట్టారు చిన్నప్పుడు కదా? అవును. ఏం చేస్తుంటారు ఆ విశాలమైన హృదయంతో? నేను క్లాసికల్ డాన్సర్ నండి. అమ్మో, ఓకే. నాది ఎంఏ కంప్లీటెడ్ కూచిపూడిలో. సూపర్. ఎప్పుడైనా బాగా టెన్షన్ గా ఉన్నప్పుడు గానీ ఆగండి, మీలో ఉత్సాహం, నేను క్లాసికల్ డాన్స్ తో స్టార్ట్ చేస్తాను అంటారా? ఇంట్లో లేదండి, బయట. ఇంట్లో ప్రాక్టీస్ ఎక్కడ? ప్రాక్టీస్ వరకు. బట్ హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కదా. ఎందుకు మీరు ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు ఆయన తీసుకెళ్లి ముందు కూర్చోబెట్టి చప్పట్లు కొట్టించాలి. చూస్తారు, నా కెమెరామెన్ వాళ్ళే కదా. నేను చాలా తక్కువగా ఆలోచించానమ్మా. కదా? విశాలమైన హృదయం అండి. విశాలమైన హృదయం అనుకుని ఆమెను కెమెరామెన్ గా వాడుతుందన్నమాట మర్చిపోయి తీసుకెళ్లి చప్పట్లు కొట్టించాను నేను. చూస్తారు, కెమెరామెన్ ఆయనే కదా, సరిగా సపోర్ట్ చేయాలి కదా హస్బెండ్స్. పక్కన ఎవరు కనపడకూడదు, మొత్తం నువ్వే కనపడాలి. డిటి అప్పుడు కూడా మరి మన పర్సనల్ అంటేనే మనల్నే తీస్తారు, లేదంటే అందరినీ తీస్తారు కదా. ఏం పేరు బావగారి పేరు? కిరణ్ కుమార్. ఆ కష్టజీవి పేరు కిరణ్ కుమార్. కేకే. నా ఫోన్ లో కూడా అలాగే సేవ్ లో ఉంటుంది. ఏమని? కష్టజీవి అని. కేకే. కష్టపడుతున్న కష్టజీవి కేకే అంటే. లేదండి, చాలా సుఖంగా చూసుకుంటున్నాను, జాగ్రత్తగా. అది రివర్స్ కదా. కాదు, ఆయన చాలా సుఖంగా చూసుకుంటారు. అంటే వంట కూడా ఆయన చేస్తున్నారు? కాదండి, నేను చేస్తాను, నేను బాగానే చూసుకుంటాను మా ఆయన. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సరే, మీకు 300 కోట్లు ఇచ్చాం. ప్రాపర్టీస్ అయ్యి కొనకూడదు, ఓన్లీ షాపింగ్. 1 డేలో ఏమేమి కొంటారు? ఓన్లీ 1 డేలోనా? ఓన్లీ 1 డేలో. అంతా ఖర్చు పెట్టలేను కానీ నేను యాక్చువల్ గా ట్రిప్ కొడదాం అనుకున్నా. హ్యాపీగా పొద్దుటెళ్ళి అదంతా అంటే అవన్నీ కంప్లీట్ చేసే లోపు వరల్డ్ ట్రిప్ కొడదాం అనుకున్నాను నేను. 1 డేలో వరల్డ్ ట్రిప్? 1 డేలో కాదు, అవంతా ఖర్చు అయ్యే లోపు. అలా కాదు, 1 డేలో ఖర్చు చేయాలి. 1 డేలో ఖర్చు పెట్టాలి, అయితే 300 కోట్లు ఊరికినే ఎవరు ఇస్తారు? ఏడు విజయ్ గారు చెప్పండి. అంత ఖర్చు పెట్టని చెప్పా కదా, కొంచెం తీసుకుంటా, మిగతాది మీకు ఇచ్చేస్తాలేండి. మిగిలింది నువ్వెంత తీసుకుంటావు, నాకెంత ఇస్తావు? ఈ ఆపరేషన్ మిగిలిందంతా మీకే. ఉన్నదంతా ఎంత ఉంటే అంత. మళ్ళీ అదే మాట, అదే లోపు. రెడీ, జాగ్రత్తగా విను. జిల్లేలే జిల్లేలే ఆయో అయో జిల్లేలే, రావాలే రావాలే మా ఊరు మీరు రావాలే, కావాలే కావాలే మరిన్ని ఎపిసోడ్లు మాకు కావాలే. అమ్మ బాబోయ్, ఇంత పెద్దదా? 300 ఎపిసోడ్ సందర్భంగా స్పెషల్ టంగ్ ట్విస్టర్ అనమాట. జిలేలే జిలేలే అయ్యో అయ్యో జిలేలే, రావాలే రావాలే మా ఊరు మీరు రావాలే, కావాలి కావాలి ఇలాంటి ఎపిసోడ్స్ కావాలి. సూపర్, మీరు మా మనసు దోచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, నెక్స్ట్ ఏం పేరండి? శ్రవంతి. శ్రవంతి గారు, ఏంటి డిఫరెంట్ గా ముక్కుకి రింగెట్టారు? ముక్కు పిడక. బాగా అడిగాడే, ఇలా పెట్టుకో బాగుంటది, అందరూ హీరోయిన్ పెట్టుకున్నా, నువ్వు పెట్టుకోవేంటని? చిన్నప్పటి నుంచి ఉంది నాకు, బట్ మ్యారేజ్ కి నేను ఫస్ట్ వాళ్ళ ఇంటికి రాగానే ఫస్ట్ గిఫ్ట్ ఇదే. మీరేం ఇచ్చారు ఆయన ఫస్ట్ గిఫ్ట్? బొకే. శ్రవంతి ఏం చేస్తాడు బావా? సిఏ, చార్టెడ్ అకౌంటెంట్. ఎన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటున్నాడు ఈ కష్టజీవి? 9 years నుంచి. ఏం పేరు ఈ కష్టజీవి పేరు? బాలకృష్ణ. కష్టజీవి అంటే కాదు అని కూడా అనట్లా. సరే, మరి ఇంకా 300 కోట్లు ఇచ్చారంట 1 డేలో అంట. ఏంటంట? తీసుకెళ్లి మా ఆయనకి ఇస్తా. లెక్క పెట్టమనడానికి. ఎందుకు ఇస్తాడంటే, ఇదిగో 300 కోట్లు కరెక్ట్ గా ఇచ్చారో లేదు లెక్కెట్టి నాకు ఇయ్యి, నేను షాపింగ్ వెళ్తా. ఓకే, ఇప్పుడు చెప్పండి. పచ్చని తోటలో పాలకూర తట్ట, పక్కింటి పెరట్లో కొత్తిమీర కట్ట, పాపి కొండల్లో పాట పాడుతుంది పాలపెట్ట.
పచ్చని తోటలో పాలకూర తట్ట, పక్కింటి పేటలో పేట పక్కింటి పెరటిలో ఆ. కొత్తిమీర కట్ట, ఎక్కడికి హనీమూన్ ఎక్కడ తీసుకెళ్ళాలి బావా? ఉత్తరకాశీ. పెళ్ళి కానీ అందుకే రీసెంట్ గా గోవా తీసుకెళ్లారు. ఈమె ఎప్పుడు అని ఉంటదా హనీమూన్ తీసుకెళ్ళావు కాశీకి అని ఎందుకు వచ్చింది గోల పదే గోవా. పచ్చని తోటలో పాలకూర తట్ట, పక్కింటి పెరటిలో కాదు పక్కింటి పెరట్లో కొత్తిమీర ఉందని ఎప్పుడైనా వెళ్ళి కోసుకున్నారు చెప్పకుండా? లేదు పక్కింటోళ్ళ ఇంట్లో లేదు లేదు. నేను కరివేపాకు కోసాను పక్కింటోళ్ళ ఇంట్లో ఆ. అడగకుండా పెళ్లి కాకముందే ఇలాంటి పనులు చేస్తుందంటే రేపు పొద్దుటి పెళ్లి అయిన తర్వాత ఇంకా పిసినారుగా మారి మందర పూలు ఆకులు కూడా తెంపుతాను. మా కోకాపేట విజయ్ అప్పుడు ఏం చేస్తారు? ఓకే అందరికీ గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. మరి ఇదే హుషారుతో ఇదే ఆనందంతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట భయ్యా తోడా ప్యాస్ దాలో అనే ఆట ఆడుతున్నాం. ఎలా ఆడాలి ఏంటి అంటే ఏం లేదు, ఇద్దరు కలిసి ఆడాలి. ఒక పర్సన్ వెళ్ళి స్పూన్ లో పూరి పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి వేరే వాళ్ళకి తినిపించాలి. ప్యాస్ సంగతి మనం తర్వాత ఆలోచిద్దాం అనమాట. ఓకే, సో గౌతమి అండ్ స్వప్న గారు, సో మీరిద్దరు ఎవరు తింటున్నారు, ఎవరు తీసుకొస్తున్నారు? ఆల్ రైట్, అక్కడి వరకు మీరు చేతులు వాడచ్చు. స్పూన్ పెట్టుకున్న తర్వాత చేతులు వాడద్దు. అలా తీసుకొచ్చి ఇక్కడ తినిపించాలి. మీరు ఎన్ని స్వప్న గారికి తినిపిస్తే అని మీకు పాయింట్లు వస్తాయి. నెక్స్ట్ వాళ్ళు మీకంటే ఎక్కువ తినిపించేస్తే వాళ్ళు గెలిచేస్తారు. ఆల్ రైట్, సో ముందు గేమ్ ఆడడానికి గౌతమి అండ్ స్వప్న రెడీగా ఉన్నారు. సో మీ టైం స్టార్ట్స్. రెడీ, 3, 2, 1 గో. చేతులు వాడద్దు. చిన్న పూరి తీసుకుంది తెలివేనమ్మాయి. పక్కకు జరిగి ఏమే హ్యాపీ. స్వప్న గారు చక్కగా అమ్మా తింటాను. టైం అయిపోతుంది ఫాస్ట్ గా. ఎలా ఉన్నాయండి రుచి? నాకు తెలిసి గేమ్ అయిన తర్వాత మణికొండ మొత్తం వైఫ్ అండ్ హస్బెండ్ ఇదే గేమ్ ఆడతారు. సూపర్. అసలు గౌతమి గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. రోజు తింటారేమో. తోయిస్తే అంతే. 10, 9 అందరూ 8, 7, 6, 5 ఇంకోటి రావచ్చు. 4, 3, 2, 1. తొందరగా వచ్చింది, లేకపోతే నా ఊపిరాడిలా ఉంది. మొత్తానికి ఎన్ని తిన్నారు? 5. మా జడ్జి గారు లెక్క పెట్టారు కాబట్టి 5 పూరీలు తిన్నారు కాబట్టి 5 పాయింట్లు. ఆల్ రైట్, ఓ శివంగిలో మనం ఆడుతున్నాం భయ్యా తోడా ప్యాస్ దాలో అనే ఆట. ఫస్ట్ టీం 5 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ అనిత అండ్ హారిక రెడీగా ఉన్నారు. సో అనిత గారు, హారిక గారు రెడీ, 3, 2, 1 గో. పరిగెట్టండి. ఇప్పుడు ఇంక చేతులు వాడకండి. వెళ్ళండి మళ్ళీ ఫాస్ట్. ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఎలాగోరికి చూసారా? పడకుండా జాగ్రత్తగా, ఎంత దూరం వచ్చి పడేశారు అనుకోండి. ఇంకా 3 ఫాస్ట్. లోపలికి అసలు లాటరీ తీమంటే కలిపేసి పిసికేసి లోపల నుంచి తీస్తారు సార్, అలా తీస్తుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. అనిత అండ్ హారిక 5 పూరీలు తిని 5 పాయింట్లు సాధించారు. ఆల్ రైట్, ఈ రోజు బామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుంటుంది మన జెమినీ టీవీలో 300 ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సందర్భంగా హుషారుగా ఉండాలి కాబట్టి మన స్పెషల్ గేమ్ మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. లెట్స్ స్టార్ట్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. మస్ట్ గా
ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి అంటే సో తిరుగుతూ డాన్స్ కూడా చేయాలి. ఎప్పుడు మ్యూజిక్ అయితే అప్పుడు కూర్చోవాలి, డాన్స్ చేయకుండా మాత్రం తిరగకూడదు. అది రూల్ అన్నమాట. ఓకే, సో 5 ఉన్నారు, 4 చైర్లు ఉన్నాయి. మరి ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు చూద్దాం. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజిరే జాజికాయ నడుపుని నట్టమాయ అప్పలో ఏమి మాయ నందపురి పాలడాయ అందమే సారడాయ నందమతి కొక్కడాయ అల్లరే పోలడాయ తమలెమో అదిరిపాయ ఇది కదా కావాల్సింది. తమలెమో అదిరిపాయ తమలెమో అదిరిపాయ తమలెమో అదిరిపాయ తుంకెతే దేవరాయ అమ్మా 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 ఎఫెక్ట్ ఇన్ఛార్జ్ గారికి పెట్టారమ్మా ముందే. ఈ నలుగురిలో మీకు ఎవరి మీద కోపం ఉంది ఒకసారి ఇటు చూసి చెప్పండి. నాకు నలుగురిలో చెప్తా. అందరు ప్రేమే. ఎవరి మీద బాగా ఎక్కువ ప్రేమ? రాధిక లేమ్మా, లే లేవు. ఇగో చైరెట్టుకొని వెళ్ళిపో నువ్వు. ఆల్ రైట్, ఇప్పుడైతే 3 చైర్లు మిగిలాయి అండ్ 4 బామలు ఉన్నారు. మరి ఎవరు సత్యభామ అవుతారు చూద్దాం. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. నర్సబెల్లే 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 గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి నాటు పిల్ల మాటలకు గంగదారి కోటుగాడు. శబరి, ఏం జరిగింది తెలుసా? యాక్చువల్లీ ఇందాక శ్రవంతి గారు మీ పేరు చెప్పబోయి రాధిక 2 అని శబరి కూడా ఉంది. అందుకని నువ్వు సీట్ దొరకలా. తన కంపెనీ ఇద్దామని వెళ్ళిపోతున్నా. ఇంకా సరే ఇచ్చే, కంపెనీ ఫీల్ అవుతుంది. నువ్వు త్యాగమూర్తివా నిజంగా. ఆల్ రైట్, మనకి 2 చైర్లు మిగిలాయి అండ్ 3 ఉన్నారు. రాధిక, సాహిత్య అండ్ మీనా. సరే ముగ్గురులో ఎవరు 2 చైర్లో కూర్చుంటారో చూద్దాం. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో 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 అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో బంతి పువ్వులో బంతి పువ్వులో జడలోన పెడతారు మల్లె చెండులో మెడలోన వేస్తారు. ఆగండి, మీరేం కంగారు పడకండి. నేను ఒక జడ్జిని పిలుస్తా. అక్కడి నుంచి బాగా చూసావు కదా. ఆగు, ఇద్దరులో ఎవరు ముందు కూర్చున్నారు? రాధిక కూర్చున్నారు. ఓకే, సో రాధిక కొంచెం ముందు త్రుటిలో అలా కూర్చుంది కాబట్టి సో ప్లేస్ రాధికకి ఇవ్వాలి, అంతే కదా. ఓకే, మా జడ్జి గారు చెప్పారు కాబట్టి మీ పేరు? రాధిక. నీ పేరు రాధిక అని రాధిక చెప్పావా? అసలు ఎంతమంది ఉన్నారండి రాధికలు ఇక్కడ? ఎవరి పేరు అడిగిన రాధిక రాధిక రాధిక. నిజంగా తను కూర్చున్నారు కాబట్టి చెప్పా. ఓకే, సూపర్. ఆల్ రైట్, మనకి 2 బామ్మలు మిగిలారు, మీనా అండ్ రాధిక. ఒక్కరే సత్యభామగా మిగలబోతున్నారు ఈ రౌండ్ తర్వాత. ఎవరు ఆ సత్యభామ చూద్దాం. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. సోగులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ కుందె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డిరి 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 తూనీగా నడుములోన తూట పెట్టి. ఓకే, మీనా గారు ఎగిరి 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 చైర్లో పడ్డారు. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడిన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో విన్నర్ గా నిలిచి సత్యభామగా మన ముందుకు వస్తున్నారు మీనా. వెల్కమ్, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చారు. విన్నర్సే కాదు, అలాంటి రన్నర్స్ కూడా ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి సెకండ్ ప్లేస్ రాధిక గారు అండ్ థర్డ్ ప్లేస్ సాహిత్య.
మరొకసారి మా జెమిని టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ మీ సపోర్ట్ తో 300 ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటుంది మన భామలు సత్యభామలు. మరి మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మరిన్ని ఎపిసోడ్ తో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ స్టార్ట్ సెలబ్రేషన్. Let's celebrate celebrations with cake.